హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా దాని గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణలో వెనుకబడిన తరగతులు బీసీ సంక్షేమానికి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ మరియు 9th క్లాస్కి సంబంధించి బ్యాక్లాగ్ సీట్ల కోసం అయితే మనకి ప్రవేశ ప్రకటన అయితే మనకి రిలీజ్ అయిపోయిందండి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ చూద్దామండి. మనకి సో ఇది అప్లై చేసుకోవడానికి, గురుకులాల్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 6 అండి. మార్చ్ 6 నుంచి మార్చి 31 వరకు, లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31 వరకు అండి. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 20వ తేదీన మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి 150 రూపాయలు అండి. 150 రూపాయలు, ప్రతి ఒక్కరు 150 రూపాయలు మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని ఏం లేదండి, కంపల్సరీగా అందరూ కట్టుకోవాల్సిందే. ఇంకపోతే ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎవరైనా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఓసీ, ఈబీసీ తెలంగాణకి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి ఏప్రిల్ 20వ తారీఖున అయితే ఉందండి. ఇంకా అర్హతలు చూసుకున్నట్లయితే 6వ తరగతి 6th క్లాస్ ప్రవేశం కోసం ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా 2024-25లో 5th క్లాస్ చదివి ఉండాలి. 7th క్లాస్ ప్రవేశం కోరుకున్న వాళ్ళు 6th క్లాస్ రెడీ అయిపోయి ఉండాలి. అలాగే 8th క్లాస్ ప్రవేశం కొరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 7th అయిపోయి ఉండాలి. 9th క్లాస్ కోసం చూస్తున్న వాళ్ళు 8th అయిపోయి ఉండాలండి. ఇంకా ఇవి మీరు చదువుతున్న స్కూల్ అన్నీ కూడా గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్డ్ అయిన స్కూల్స్కి మాత్రమే, ఇది గుర్తింపు పొందిన పాఠశాలలో మాత్రమే వీళ్ళు అభ్యసించి ఉండాలండి కంపల్సరీగా. ఇంకా వయసు విషయానికి వచ్చేసి 6వ క్లాస్కి 6th క్లాస్కి వచ్చేసి 31/8/2025 నాటికి 12 సంవత్సరాలు మించకుండా 10 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకి 2 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. అలాగే 7th క్లాస్కి వచ్చేసి 13 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 2 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఎస్టీకి 14 నుంచి 12, 8వ తరగతికి 14 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకి 2 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. 9వ తరగతికి 15 సంవత్సరాలకు మించకుండా 13 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 2 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఇక దీంతో పాటు మనకి కావాల్సిన ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ ఉందండి. అది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. మనకి గ్రామీణ ప్రాంతం అంటే రూరల్ ప్రాంతానికి సంబంధించి 150,000 ఉండాలి. అలాగే అర్బన్ వాళ్ళకి అంటే మన సిటీ వాళ్ళకి 2 లక్షలు మించి ఉండకూడదండి. సో ఇదంతా కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో అప్లై చేసుకునే ముందర మీకు ఒక ఆధార్ కార్డు, మీ గ్యాస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటో ఇవి అయితే కావాల్సి ఉందండి. సో ఇది బీసీ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది మీకు అప్లై చేసుకోగలిగినట్లయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోలేని స్టేజ్లో ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి అయితే ఉంటుందండి. మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేను మీకు అయితే అప్లై అయితే చేసి పెట్టగలను. మరో ముఖ్య విషయం ఏంటంటే ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ నెట్ సెంటర్స్లో అప్లై చేయండి. లేదంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే మీకు అయితే అప్లై అయితే చేసి పెట్టగలను. ఓకే ఫ్రెండ్స్, ఇది బీసీ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో చెప్పండి. రెగ్యులర్గా నేను దానికైతే ఆన్సర్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.